అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ బంగాళదుంప బఠానీ కర్రీ అండి. ఇది పూరి, చపాతీ, పరోటా అన్నిట్లోకి కాంబినేషన్ బాగుంటుందండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఎండు బఠానీలను ముందు రోజు రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలండి. మరుసటి రోజు నానబెట్టుకున్న బఠానీలు, 4 ఆలుగడ్డలు, తొక్క తీసిన ఆలుగడ్డలు వేసి కుక్కర్లో వేసి ఒక 8 విజిల్స్ దాకా ఉడికించుకోవాలండి. ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర కొద్దిగా వేసి కలిపి వేయించాలి. ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి కలుపుతూ వేయించాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలుగా చేసుకొని అవి వేసుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి. ఇంగువ వేయాలి. తర్వాత ఈ ఉడికించిన బఠానీలు కూడా పూర్తిగా వేసుకోవాలి. పూర్తిగా అందులో ఉన్న నీళ్ళతో సహా వేసుకోవాలి. సరిపోతాయండి అవి. మంచిగా గ్రేవీ కర్రీ లాగా వస్తుంది. తర్వాత కొద్దిగా చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ వేసాం కాబట్టి ఉడికించి. పసుపు, తర్వాత గరం మసాలా, కారం వేసుకుని 5 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇదిగోండి, ముక్క కూడా మెత్తబడింది, ఉడికింది. తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసుకొని దింపుకోవటమేనండి. రెడీ అయిందండి బఠానీ ఆలు కర్రీ. కూర అయింది, ఉడికింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ పెట్టేసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.